రైట్ బిగ్ టీవీ డిజిటల్ లో చూస్తున్నాం. ఇటు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక తల్లి నిర్వాకం 2 సంవత్సరాల తర్వాత బయటపడిందనే చెప్పుకోవాలి. ఒక బాలిక రజస్వల తర్వాత ఇంట్లో నుంచి బయటకి రాకుండా ఆ తల్లి ఇంట్లోనే కట్టడి చేసింది. ఆ చిన్నారి అంటే రజస్వాల అనంతరం ఎవరైనా ఏమైనా చేస్తారేమో అన్న భయంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు కూడా తన కూతుర్ని బయటకు రానివ్వకుండా 2 ఏళ్లుగా ఇంట్లోనే ఉంచిన ఘటన ఇటు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో చోటు చేసుకుంది. బయటకు వస్తే ఏమైనా చేస్తారేమోననే భయంతో ఇటు బాలిక చదువుని సైతం తల్లి అయితే మాన్పించేసింది. అంటే బయట ఇప్పుడు సిచ్యువేషన్స్ కూడా బాగాలేదు. సో అందులోనూ వాళ్ళ తండ్రి కూడా లేడు అన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇంట్లో పెద్ద దిక్కు లేకపోవడం, అలాగే ఆడపిల్ల కావడంతో అసలు బయట సమాజం కూడా బాగాలేదు అన్న ఒక్క కారణంతో దాదాపు 2 సంవత్సరాలుగా ఆ ఇంట్లోనే ఇరుగు పొరుగు వాళ్ళకి కూడా కనిపించాలంత ఇబ్బందిగా ఆ ఇంట్లోనే ఆ చిన్నారిని ఆ తల్లి బంధించేసింది. 2 ఏళ్లుగా కూడా ఆ ఇంట్లో బయట వాళ్ళకి కూడా తెలియకుండా ఇంట్లోనే ఉండడంతో ఎట్టకేలకు ఇటు ఐసిడిఎస్ చొరవతో అయితే బాలిక బయటకు వచ్చింది. ఇటు భాగ్యలక్ష్మి నరసింహరాజు దంపతులకు ఒక కూతురు ఉంది. సో ఇటు 10 ఏళ్ల క్రితం నరసింహరాజు మరణించాడు. ఆ తర్వాత 2 ఏళ్ల క్రితం 9వ తరగతి చదువుకుంటున్న క్రమంలో చిన్నారి రజస్వల అయింది బాలిక. సో అప్పటి నుంచి కూడా బాలికని తల్లి ఇంట్లోనే ఉంచింది. కనీసం పొరుగు వారికి కూడా కనిపించకుండా ఆమె ఆ బాలికపై అయితే చర్యలు తీసుకుని ఇంట్లోనే బంధించేసింది. ఈ సమాచారం అంతా ఐసిడిఎస్ అధికారులకు తెలియడంతో వారంతా అక్కడికి చేరుకొని చిన్నారిని అయితే ఎట్టకేలకు బయటకు తీసుకొచ్చారు. ఇంటి పక్కన పొరుగు వారికి కూడా కనిపించకుండా తల్లి ఇంత కట్టడి చేసింది అనంటే బయట సిచ్యువేషన్స్ బాగోలేకనే ఎవరైనా ఏమైనా చేస్తారేమో నా కూతురుని అన్న భయంతో, అంటే బతకడానికి కూడా ఎంతో భయంగా ఉందని చెప్పుకోవాలి. సో సమాజం కూడా ఏ టైంలో ఎవరు ఎలా ఉంటారో ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా నమ్మడానికి లేదు అన్న కారణంతో ఆ ఒక్క కారణంతోనే ఇంటి పక్కన వాళ్ళు ఆ బాలికకి సంబంధించిన సమాచారం అడిగినా కూడా వాళ్ళని బూతులు తిట్టడం, వాళ్ళ మీద విరుచుకుపడడం తల్లి చేస్తూ ఉంది అంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. సో ఈ విషయాన్ని అక్కడే ఉన్న స్థానికులంతా ఐసిడిఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సో వెంటనే అక్కడికి ఐసిడిఎస్ అధికారులు చేరుకొని ఆ చిన్నారిని, ఆ బాలికని అయితే బయటకు తీసుకొచ్చారు. సో ఆ తల్లి వేదన కూడా మనం చూడొచ్చు. ఒకవైపు చిన్నారి అదే ఇంట్లో మగ్గిపోతూ ఉంది. సో బయట ప్రపంచం అంటే ఏంటో తెలియకుండా తల్లి బంధించడం ఒక తప్పు అయితే, ఇటు చూసుకుంటే బయట సిచ్యువేషన్స్ కూడా బాగాలేకపోవడం, ఆ తల్లికి సంబంధించి కూడా మనం ఒక వర్షన్ కూడా చూడొచ్చు. ఎందుకంటే బయట సిచ్యువేషన్స్ బాగోవు, అండ్ అలాగే బయట సమాజం కూడా ఎటు సైడ్ నుంచి ఎలా వస్తుందో, స్కూల్కి వెళ్ళినా సేఫ్ లేదు, బయట రోడ్ల మీద వెళ్ళిన ఆడపిల్లలకి సేఫ్ లేదు, ఎక్కడ ఇంటి పక్కన వాళ్ళతో కూడా ఇప్పుడున్న రోజుల్లో ఆ సేఫ్ లేదు అన్న కారణంతోనే తన కూతురిని బంధించాను అన్న ఒక కోణం కూడా కనిపిస్తోంది. సో ఓవరాల్గా చూసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఆ బాలిక ఇంట్లోనే ఉండిపోవడంతో ప్రపంచానికే దూరం అయిపోయిందనే చెప్పుకోవాలి. అంటే అన్ని రోజుల నుంచి కూడా ప్రపంచాన్ని చూడకుండా, అంటే సూర్యుడు వచ్చిపోయే టైం కూడా తెలియకుండా తల్లి బంధించేసిన ఘటన ఇటు ఇచ్చాపురంలో చోటు చేసుకుంది. అసలు ప్రజెంట్ ఇటు ఐసిడిఎస్ అధికారులు ఇటు స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకొని ప్రస్తుతం అయితే ఆ బాలికని బయటకు తీసుకొచ్చారు. అంటే ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండిపోవడంతో ఆమె మానసికంగా కానివ్వచ్చు, అలాగే చదువుకి కూడా దూరం అయిపోయింది కాబట్టి అసలు ఏ విధంగా ఆమె మనోవేదనకి గురైంది అనే దాని మీద కూడా ఇప్పటికే ఐసిడిఎస్ అధికారులు ఆమెని తీసుకుని వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. అసలు మొత్తానికి ఘటనకి సంబంధించిన మోర్ డీటెయిల్స్ ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి షణ్ముఖ్ మనకి లైన్ లో అందుబాటులో ఉన్నారు. షణ్ముఖ్, మనం చూస్తున్నాం గత 2 సంవత్సరాల నుంచి కూడా తల్లి ఒకటే ఇంట్లో బాలికని బంధించేసింది. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే తల్లి చెప్తున్న మాటలు మనం చూస్తే అసలు బయటకి వస్తే ఏమైనా చేస్తారేమో భయంతో నేను ఉంచేశాను అంటూ కూడా ఒక వర్షన్ వినిపిస్తోంది. అసలు ఎలా చూడాలంటే ఒకవైపు బాలిక కూడా మానసికంగా దీనికి సంబంధించి ఆమె ఏమి చెప్పుకోలేకపోతుంది. సో ఎలా చూడాలంటారు షణ్ముఖ్? అంతరిక్షంలోకి వెళ్ళేటటువంటి ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు ఎంత బలంగా ఉన్నాయి అనే విషయం అనేది మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. వాళ్ళ అమ్మాయి బయటికి వస్తే ఎలాంటి ఆఘాయిత్యం జరుగుతుందో, ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అన్న ఒక అనుమానంతో, భయంతో ఆ అమ్మాయిని ఏకంగా 3 ఏళ్ల పాటు ఒకే రూమ్ లో బంధించి ఆ రూమ్ లోకే అన్నం కావచ్చు, కావలసిన ఆహార పదార్థాలు కావచ్చు, వీటన్నింటినీ అందించినటువంటి పరిస్థితి, ఒక చీకటి గదిలో బంధించినటువంటి పరిస్థితి.
ఎందుకంటే 2022లో అమ్మాయి మెచ్యూర్ అయ్యింది. ఆ తర్వాత ఒకసారి బయటకు వచ్చేటప్పుడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒకసారి అమ్మాయి కింద పడిపోయిందని చెప్పేసి తెలుస్తుంది. ఆ కింద పడిపోవడం కారణంగా అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత బయటకు వచ్చింది కాబట్టి కింద పడిపోయింది, దెబ్బ తగిలింది కాబట్టి ఈ అమ్మాయిని బయటికి పంపించకూడదు అనేటటువంటి ఒక కారణం కావచ్చు. రెండోది ఇంకా బయట ఆ అమ్మాయిల పైన కావచ్చు, ఈ ఘటనలన్నీ అమ్మాయిల పైన కొంతమంది అఘాయిత్యం చేస్తున్నటువంటి ఘటనలు కావచ్చు, వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఆమె ఒక అనుమానంతో, ఒక భయంతో, ఒక మూఢనమ్మకంతో బయటికి పంపించకుండా కంప్లీట్ గా రూమ్ లో బంధించినటువంటి కారణంగా అమ్మాయి ఏకంగా 3 ఏళ్ల పాటు ఆ చీకటి గదిలోనే ఉండడం కారణంగా అమ్మాయి మానసిక పరిస్థితి కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, కంప్లీట్ గా ఒక్కసారిగా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక్కసారిగా 3 ఏళ్ల తర్వాత ఒక్కసారిగా ఆమె ఒక సూర్యకిరణాలను కావచ్చు, వెలుతురుని కావచ్చు, వీటన్నింటినీ చూసినప్పుడు డోర్స్ ఓపెన్ చేసి ఆ సూర్యకిరణాలని వీటన్నింటినీ చూసినప్పుడు ఒక్కసారి భయాందోళనకు గురయ్యి నేను రాను అని ఆ అమ్మాయి అరుస్తున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ తీవ్రత ఎంత దారుణంగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ 3 ఏళ్ల పాటు చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో, లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆవిడని అడిగేటటువంటి ప్రయత్నం చేస్తారో, అమ్మాయి ఎందుకు కనిపించట్లేదు, ఏం చేస్తున్నావు, ఏమైంది, అమ్మాయిని బయటికి ఎందుకు పంపించట్లేదు అనేటటువంటి అడిగేటప్పుడు ఈవిడ లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆ చుట్టుపక్కల వాళ్ళు క్వశ్చన్ చేసిన వాళ్ళని కూడా గట్టిగా వాళ్ళని తిట్టి వాళ్ళందరినీ కూడా మాకు సంబంధించిన విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి గట్టిగా రివర్స్ అవ్వడం కారణంగా ఎవరు కూడా ఇంకా సాహసం చేసేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కానీ రీసెంట్ గా ధైర్యం చేసి చైల్డ్ కేర్ సెంటర్ కి ఫోన్ చేసి ఈ అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది అంటే చైల్డ్ కేర్ సెంటర్ వాళ్ళు, ఇక్కడ స్థానికంగా ఉండే అధికారులు కావచ్చు, సివిల్ జడ్జి దగ్గర నుంచి, ఎంఆర్ఓ దగ్గర నుంచి, ఎంఈఓ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా, ఐసిడిఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా వచ్చి ఓపెన్ చేసిన తర్వాత నిన్నటి పరిస్థితి అక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నిన్న వీళ్ళందరూ అధికారులు వచ్చినప్పుడు జరిగిన పరిస్థితి. అయితే ఎస్, అంటే షణ్ముఖ్ ఇప్పుడు ఐసిడిఎస్ అధికారులు అయితే అక్కడికి చేరుకున్నారు కాబట్టి అసలు బాలికను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అంటే ఇటు తల్లితో మాట్లాడారా ఏమైనా, అసలు తల్లి ఏం చెప్తుంది అంటే ఇటు తల్లి వర్షన్ కూడా మనం చూడాలంటే మూఢనమ్మకం అని అనుకోవాలా లేదంటే భయంతో ఇంట్లో ఉంచింది అనుకోవాలా, ఎందుకంటే ఇప్పుడున్న రోజులు కూడా సెక్యూరిటీ లేదు కాబట్టి సో ఆ భయంతో కూడా ఇంట్లో ఉంచింది అని అనుకోవాలి, అసలు ఏ విధంగా చూడాలనుకోవాలి. అండ్ ఐసిడిఎస్ అధికారులు ఇటు తల్లితో మాట్లాడారా? అయితే ఆ అమ్మాయిని చైల్డ్ కేర్ సెంటర్ పంపించినటువంటి శ్రీకాకుళం చైల్డ్ కేర్ సెంటర్ కి పంపించినటువంటి పరిస్థితి, వాళ్ళ మదర్ పరిస్థితి, మానసిక పరిస్థితి కూడా బాగాలేదని చెప్పి ఆమెను వైజాగ్ మెంటల్ హాస్పిటల్ తరలించినటువంటి పరిస్థితి ప్రసన్న. అయితే వాళ్ళ మదర్, మీరు చెప్తున్నట్టు మదర్ వెర్షన్ చూసుకున్నట్టయితే ఆమె ప్రతిదాన్ని కూడా నెగిటివ్ గా ఆలోచించేటటువంటి ఆ మానసిక పరిస్థితి అనేది ఉందని చెప్పేసి కూడా అధికారులు ఇక్కడ గుర్తించారు. మామూలుగా మనం చెప్తూ ఉంటాం నీడను చూసి బెదురుతున్నారు అని చెప్పి, అంటే మన నీడను చూసి మనమే బెదురుతున్నాం, అంటే మనల్ని ఎవరో వెంటాడుతున్నారు అని చెప్పేసి బెదురుతున్నాం అనేటటువంటి ఒక సామెత ఉంది. అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఇప్పుడు అక్కడ నిన్న ఆఫ్ ది రికార్డు అక్కడ ఆవిడ మాట్లాడుతున్నటువంటి విషయం, నన్ను నా పిల్లని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతున్నారు, నా ఇంట్లో ఉండేటటువంటి వస్తువుని ఎవరో పట్టుకొని వెళ్ళిపోతారేమో అనేటటువంటి కూడా ఆమె అక్కడ చిన్న ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రతి దాన్ని కూడా భయంగా, అనుమానంగా చూసేటటువంటి ఆమె మానసిక పరిస్థితిని అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. అందుకే వాళ్ళు ఆ తల్లి ఎవరైతే లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమెని మెంటల్ హాస్పిటల్ తరలించారు. ఇంకా ఈ అమ్మాయిని చైల్డ్ కేర్ సెంటర్ కి తరలించినటువంటి పరిస్థితి ఉంది ప్రసన్న. ఓకే, రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్. సో చూసుకోవచ్చు, ఇటు ఇచ్చాపురంలోని ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత తమ తల్లి ఆ బాలిక పట్ల అయితే మానసికంగా తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. 2 సంవత్సరాల నుంచి కూడా ఆ పిల్ల బయటకి రాకుండా ఇంట్లోనే ఉండిపోయిన సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. సో ఇప్పటికే ఐసిడిఎస్ అధికారులు అక్కడికి చేరుకొని బాలికనైతే ఎటకేలకు బయటకు తీసుకొచ్చారు.
పాపతో మాట్లాడాలని చెప్పాను. పాపతో మాట్లాడాలని చెప్పాను. ఆవిడ పిల్ల పెద్ద పిల్ల అయిపోయిందండి. బయటికి పంపించుకుంటే అలాగే ఇంట్లో చదివించుకుని చేయగలరు. స్వర్ణభద్రం చదువుతుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐసిడిఎస్ అధికారులైతే ఇచ్చాపురం ఆ గ్రామానికి చేరుకొని బాలికనైతే బయటకు తీసుకొచ్చారు. బాలికని బయటకు తీసుకొచ్చిన అనంతరం అసలు ఐసిడిఎస్ అధికారులు ఈ ఘటనపై ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి చూద్దాం. నమస్కారం, నేను ఉలాల భారతి దివ్య, శ్రీకాకుళం జిల్లా మహిళా అధ్యక్షురాలు, అలాగే ఇక్కడ ఇచ్చాపురం మున్సిపల్ వైస్ చైర్పర్సన్. ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన, ఒక మహిళ వాళ్ళ కూతురికి అమ్మవారి సంబరాలు, మన స్వేచ్ఛత అమ్మవారి సంబరాల టైం నుంచి కూడా, అంటే అమ్మాయి ఎక్కడో కొద్ది కాలు జరిగి పడిపోతే అప్పటి నుంచి కూడా కొద్దిగా గృహ నిర్బంధం చేసి అలా చీకటి గదిలోనే ఉంచుతూ తనకి స్కూల్కి పంపించకుండా అంటే ఆ తల్లిగా తను ఏంటంటే ఒక మానసికంగా ఆవిడ ఏదో వేదన పడుతున్నారు. ఆ వేదన వల్ల ఏంటంటే ఆవిడకి ఎవరిని నమ్మకుండా, అందరి మీద అనుమానంతో, అంటే పాపని అసలు బయటకు పంపించకుండా మేము నిన్న ఇంటికి వెళ్ళేసరికి కూడా మొత్తం ఇల్లంతా కూడా చీకటిగా ఉంది, లైట్ లేదు, ఏమీ లేదు. ఒక లైట్ వేసేసరికి అమ్మాయి ఒక వెలుతును కూడా చూడలేని పరిస్థితి అయింది. అలాంటి, అంటే అమ్మాయి చాలా మంచి ఎడ్యుకేషన్లో కానీ చాలా మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి. అంటే స్కూల్లో కూడా క్లాస్ ఫస్ట్ వచ్చేదంట. అటువంటి అమ్మాయిని అలా గృహ నిర్బంధం చేసేసరికి ఏంటంటే వాళ్ళ చుట్టాలు కావచ్చు, అలాగే మన ఉమెన్ ప్రొటెక్షన్ వాళ్ళు కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, ఐసిడిఎస్ వాళ్ళు కావచ్చు, అంగన్వాడీ ప్రతి ఒక్కరూ కూడా వచ్చి అమ్మ మీ పాపని పంపించండి అని చెప్పేసి అడిగినప్పటికీ ఆ పాపకి ఏం చేస్తారనో మరి, అంటే తన తల్లిగా తన కూతురుపై అతి ప్రేమ, అతి జాగ్రత్త, దానివల్ల ఏంటంటే ఆ అమ్మాయికి బయటికి తీసుకొచ్చేది కాదు. దానివల్ల ఏంటంటే అమ్మాయి భవిష్యత్తు పోతుందని మేమందరం ఆలోచించడం జరిగింది. కానీ తను ఏంటంటే అర్థం చేసుకోకుండా తను మానసికంగా కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లం కూడా ఉండడం వల్ల ఏంటంటే తను ఎవరిని నమ్మేది కాదు. నిన్న వచ్చేసి మన చైల్డ్ లైన్ నుంచి మన జడ్జి గారికి జాస్మిన్ అనే ఆవిడ కంప్లైంట్ చేయటం, అలాగా ఐసిడిఎస్ వాళ్ళు, అలాగే ఎంఆర్ఓ గారు, మన ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ మొత్తం అంగన్వాడీ టీచర్స్ అందరూ వచ్చారు, అలాగే లాయర్స్ వచ్చారు, జడ్జి గారు వచ్చారు, అలాగే మీడియా వాళ్ళందరూ కూడా వస్తే ఆ పోలీస్ వాళ్ళు ఉమెన్ ప్రొటెక్షన్తో ఆమె ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చేసరికి పరిస్థితి, ఇల్లు మాత్రం చాలా, అంటే ఎలా ఉంటుంది ఇంట్లో అన్నట్టు అనిపించింది. అక్కడే పడుంది. ఆ అమ్మాయికి చివరిన బాత్రూమ్ దగ్గర ఒక చీకటి గదిలోని పెట్టేసింది. అమ్మాయి అయితే బాగుంది కానీ కాలు నిజంగానే బాగుండలేదు ఆ అమ్మాయికి. ఏమో అప్పుడే కాలుకి దెబ్బ తగిలినప్పుడు అమ్మాయికి సరైన వైద్యం అందించుంటే ఈ రోజున అమ్మాయి చక్కగా స్కూల్కి వెళ్ళేదేమో. కాకపోతే ఆవిడ ఏంటంటే ఆ అమ్మాయికి దెబ్బ తగలడం అలాగ ఉంచాడు ఇంట్లో. ఆ అమ్మాయి కూడా కొద్ది సైకలాజికల్గా అంటే కొద్ది డిస్టర్బ్ అయ్యి వీక్ అయింది. సో నేను జడ్జి గారు కోర్టుకి తీసుకెళ్ళి వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ చేశారు. కౌన్సిలింగ్ చేసినప్పటికీ కొద్దిగా ఆవిడ ఎవరిని నమ్మకుండా కొద్దిగా అంటే ఇదిగా మాట్లాడుతూ ఉండడంతో నిన్న దాదాపు ఒక 7-8 గంటలు అలా కౌన్సిలింగ్ చేశారు. చాలా ఓపిక మీద జడ్జి గారు చేశారు, అలాగే మేము చేసాం, అలాగే టీచర్స్ కానీ ఐసిడిఎస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎంత చెప్తున్నప్పటికీ ఆవిడ ఏంటంటే ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేదు. కనీసం ఏం తినకుండా తాగకుండా అలాగ నేను ఎక్కడ కూర్చోను, ఏమీ తినను, ఇలాగే ఉంటాను అని చెప్పి కొద్ది మొండి చేస్తూ ఆవిడ అలా ఉంటున్నారు. అయితే ఆ అమ్మాయి భవిష్యత్తు కోసమే ఇప్పుడు అందరూ కూడా
చాలా కష్టపడుతున్నారు. అయితే ఈ రోజున జడ్జి గారు ఏంటంటే ఆవిడకి శ్రీకాకుళం లో ట్రీట్మెంట్ కోసం అక్కడ హాస్పిటల్ పంపించడం జరుగుతుంది. అలాగే ఈ అమ్మాయికి కూడా, ఈ అమ్మాయి మైనర్ కావడంతో ఆ అమ్మాయికి శ్రీకాకుళం ఇది చైల్డ్ హోమ్కి పంపిస్తున్నారు. సో అక్కడే ట్రీట్మెంట్ ఇస్తూ అమ్మాయికి చదివించడం అవన్నీ చేసి ఆ అమ్మాయి భవిష్యత్తు గవర్నమెంట్ బాధ్యత తీసుకొని వాళ్ళకి ఏంటంటే జడ్జి గారే మొత్తం ఈ ఆర్డర్స్ అన్ని వేయటం వల్ల ఆ అమ్మాయికి భవిష్యత్తు అయితే బాగుంటుందని ఆశిస్తున్నాను. ఇలాగే అంటే ఈ రకంగా ఇంకెవరైనా కానీ, అంటే ఒక పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఇంకెవరున్నా కానీ కొద్ది ముందరకు వచ్చి ఇలాంటి పరిస్థితి ఏమైనా ఉంటే కనుక తెలియజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.